ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, విజయవాడలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా అగ్రగామిగా ఉన్నటువంటి ట్రస్ట్ అని చెప్పడంలో ఏ మాత్రం కూడా లేదు. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి హరినారాయణ గారు, ఆయన మనం కనుక ఒకసారి జీవిత చరిత్ర పరిశీలిస్తే ఆయన ఆలోచనలు అన్నీ కూడా విద్యని ప్రోత్సహించాలని, అది బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పేదవారు చదువులో ఎక్కడ వెనకబడకూడదు, వారు కూడా బాగా చదువుకోవాలి అని చెప్పని, వేద విద్యని ప్రోత్సహించాలి అని చెప్పని, వేదాన్ని గౌరవించాలి అని చెప్పని, అలాగే ఈ సామాజిక వర్గంలో ఎవరైనా చనిపోతే కర్మకాండాలు నిర్వహించుకోవడానికి ఒక కర్మల సత్రాలను ఏర్పాటు చేయడం కానీ, అలాగే భక్తిగా అమ్మవారి దేవస్థానంలో బ్రిడ్జికి నిధులు ఇవ్వడం కానీ, అట్లాగే యూనివర్సిటీలో ఆంధ్ర యూనివర్సిటీలో జియాలజీ కానీ టెక్నాలజీ కానీ హిస్టరీకి సంబంధించిన విద్యని ప్రోత్సహించాలని చెప్పి ఇలాగ అనేక రకాలుగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 80-100 సంవత్సరాల ముందు ఆలోచన చేసినటువంటి. ఈరోజు మనం చూస్తుంటే ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విద్యకి ఎంతటి ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తుంటే, ఆయన 100 సంవత్సరాల క్రితమే హరినారాయణ గారు ఆలోచన చేశారంటే ఆయన యొక్క ఆలోచన శక్తి అని సామాజిక వర్గంగా ఆయన ఏ కార్యక్రమాలు చేయాలి అని చెప్పినటువంటి ఆలోచన కానీ మనకి అర్థమవుతాం. ఖచ్చితంగా ఆయన విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, ప్రతిరోజు కూడా మనం అటు ఇటు వెళ్తూ హరినారాయణ గారి విగ్రహాన్ని చూసి ఆయన ఏ ఆలోచనలతో విద్యార్థులు చదివించాలనుకున్నారు, ఏ ఆలోచనలతో వేద విద్యని గౌరవించాలనుకున్నారు, ఏ ఆలోచనలతో ఆ రోజుల్లోనే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పిన ఒక ఆలోచన చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి కార్యక్రమానికి ఆ విగ్రహావిష్కరణ అని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తున్నాను. బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న